శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. కదిరి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో 14 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్స్ నేడు తమ రాజీనామా పత్రాలను కదిరి మున్సిపల్ కమిషనర్ హరిబాబుకు అందజేశారు. వైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజాన మీద మోసి నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని ఎవరికో తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వడం తగదంటూ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను వచ్చే కౌన్సిల్ మీట్ లో ఆమోదించి అధికారులకు పంపుతామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు వెల్లడించారు. తీసుకుంటే తమ్ముడు 36 మంది ఉన్నారు. ఇందులో 36 మంది కౌన్సిలర్స్ ప్లస్ ఒక 3 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే, వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాము. ఈ రాజీనామా పత్రాల మీద ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని అన్నింటి మీద ఒకేసారి ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కౌన్సిల్లో పెట్టి ఆమోదించాం. కౌన్సిల్లో పెట్టి ఆమోదించి గవర్నమెంట్కి పంపించాం. కౌన్సిల్ ఆమోదం పొందితేనే ఇవన్నీ కూడా యాక్సెప్ట్. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లైన మేము మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ మేమందరూ ముక్త కంఠంతో ఈరోజు 16 మంది కౌన్సిలర్లు మరియు 2 కోఆప్షన్ మెంబర్లు, ఇంకా 3 ఇప్పుడు వస్తున్నారు. టౌన్ అధ్యక్షుడు జిలాన్ గారి భార్య గులాబ్జాన్ గారు మరియు కిష్టప్ప సార్ గారి భార్య వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఇదే విధంగా ఈ సందర్భంగా మా రాజీనామాల గల కారణాలు మీకు ఎందుకు వివరిస్తున్నామంటే, దాదాపు 2014లో కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుండి కదిరి అభ్యర్థి విజయదుందుభి ముగించడం జరిగింది. అదే ఊపుతో 2019లో కూడా విజయదుందుభి ముగించడం జరిగింది. ఈసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టే టైంలో కార్యకర్తల మనోభావాలను గాయపరుస్తూ మరియు మా నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొడుతూ స్థానిక ఎమ్మెల్యే గారికి టికెట్ మేము ఇవ్వడమని చెప్పడం దానిపైన మేమందరూ నిరసిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ప్రకటించినటువంటి ఎక్కడి నుండి వచ్చినటువంటి ఒక అభ్యర్థిని ఇక్కడ పెడితే దాదాపు కదిరిలో కనీసము 5% ప్రజలకు కూడా ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి తెలియదు.